సిద్ధపరిచిన ఈ మాటలు ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరూ చేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి మరి జీవించాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మనం అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా అడగవలసింది ఏంటంటే, ప్రభువా నా యొద్దకు రండి, నీ మాటలు నా యొద్దకు రానివ్వండి, నాతో మాట్లాడండి, నా హృదయంతో మాట్లాడండి, నన్ను బలపరచండి, ఉజ్జీవపరచండి. నీలో కూలిపోకుండా నీ మాటని నన్ను నిలబెట్టగలుగుతాయి. కాబట్టి ప్రభు నీ మాటలు నేను నిర్లక్ష్య పెట్టకున్నట్లు నీ మాటల్లో బలమైన మరొకసారి ఈ రోజు నేను పొందుకొని ఆశపడుతున్నాను అని మీరు కూడా ఈ ప్రార్థన ఏకీభవించండి. ప్రేమగల నా తండ్రి, నజరేయుడైన నా యేసుక్రీస్తు ప్రభు, నువ్వు గొప్పవాడివని నా తండ్రి ప్రభు, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏ ఒక్కరు కూడా నేను కనపరచను, ఏ ఒక్కరు కూడా నేను స్తుతించను. ఎందుకంటే ప్రభు నిన్ను స్తుతిస్తే ఆరాధిస్తే మేము తక్కువైపోయామనుకుంటారు, బానిసమైపోయామనుకుంటారు, మా కులాన్ని విడిచిపెట్టామని ఈ లోకం. కానీ ఈ సత్యం ఎరిగినటువంటి వారు ప్రభు నీ కృప కిందకి నీ శిలువ రక్తంలోకి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే ప్రభు నీ మాటలు పొందుకొని స్వస్థపరచబడ్డారు, బాగుపడ్డారు, విడుదల పొందారు, బలము పొందారు. వారి కుటుంబాలు కట్టబడ్డాయి, వారి సంసార జీవితాలు కట్టబడ్డాయి, వారి ఉద్యోగాలు కట్టబడ్డాయి, వారి ప్రయాణాలు కాపాడబడ్డారు. అన్ని విధాలుగా ప్రభువ దేవా వారికి ఈ దీవెనలను కుమ్మరిస్తూ బలపరుస్తూ బ్రతికిస్తున్నాం. అందరూ బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా ఈరోజు మాకు సిద్ధపరచని మాట ప్రభా మేము విని మా జీవితాలను ఎలా బాగు చేసుకోవాలో, ఎలాగ కాపాడుకోవాలో అది నీ మాట ద్వారానే సాధ్యమవుతుంది. కనుక ప్రభా నీ మాట ప్రభా నా తండ్రి నా హృదయంలోకి రానివ్వండి. ప్రభా నాతో మాట్లాడి నన్ను బలపరిచి నా తండ్రి, అలాగే నాయన ఇక్కడ నిలబడిన నన్ను కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఉన్నాను. ప్రభా నేను కూడా ఎప్పటికంటే గొప్పవాడిని కాదు. ప్రభా దేవా నీవు నిలబడి నీ మాటలు అందించగలుగుతానేమో, కానీ నా వల్ల ఏ అద్భుతాలు జరగవు. నాయన యేసయ్య అద్భుతాలు జరిగించేవాడు నీవు, అద్భుతంగా మాట్లాడేవాడు నీవు. కాబట్టి నా ప్రభు వీళ్ళందరికీ నాయన ఏదో ఒక లోటుతో, ఏదో ఒక బలహీనతతో, ఏదో ఒక శోధనతో ఉన్నారు ప్రభా. అన్నీ నువ్వు ఎరుగుదు కనుక అన్నిటికీ సమాధానం ఇవ్వగలిగేది నీ ఒక్క మాట మాత్రమే. నీ ఒక్క మాటలే సర్వ రోగ నివారణకు ప్రభా నా తండ్రి ఒక శక్తిని అందించే నీ మాట ప్రభా నా తండ్రి. అది దయ్యములకే కానీ, రోగములకే కానీ, బలహీనతలకే కానీ, శోధనకే కానీ, ఏ జీవశక్తుల ప్రభావానికే కానీ ప్రభా నీ ఒక్క మాట చాలయ్యా, నీ ఒక్క మాట చాలయ్యా. నీ మాట ప్రతి మనిషిని మార్చేస్తుంది తండ్రి, ప్రతి మనిషిని నిలబెట్టేస్తుంది, బ్రతికించేస్తుంది, నీ రాజ్యాన్ని వారసుగా చేసేస్తుంది. అటువంటి నీ మాటలో ఉన్న బలము మరొకసారి మాకు విడుదల చేసి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం పేజీ నెంబర్ 747 ఓల్డ్ టెస్టమెంట్. హోషేయ గ్రంథంలో దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది 747 పేజీ నెంబర్ 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను సంపాదించుకుందాము రండి. యెహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. ఆయన ఉదయిస్తాడు, వర్షము వలె ఆయన మన ఎదుకు వస్తాడు. భూమి తడుపునట్టి కడవరి వర్షము వలె ఆయన మన ఎదుకు వస్తాడు. ఏం బిడ్డలాడి మాటలు జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవుడు ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి హోషేయ ద్వారా తప్పిపోయినటువంటి దేవుని బిడ్డలైన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి
చేయడానికి, సరిదిద్దడానికి, క్రమపరచడానికి ప్రవక్త ద్వారా పలికిస్తున్నటువంటి మాట మరొకసారి తన పిలుపును ప్రవక్త ద్వారా తన ప్రజలైనటువంటి వారికి దేవుడు వినిపిస్తున్నాడు. ఈరోజు తన ప్రజలుగా పిలువబడుతున్నటువంటి మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరం కూడా ఆయన పిలుపు మేరకు వచ్చాము కనుక ఆ పిలుపును అందుకుని వచ్చినటువంటి మనము కూడా ఈ మాటలను బట్టి ఇశ్రాయేలుతో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనకు కూడా ఎలా వర్తిస్తాయో, ఎలాగా వర్తింప చేసుకోవాలో, ఆ మాటలను బట్టి మనము ఎలాగా మరి దేవుడికి లోబడి జీవించాలో అనేది ఈ మాటల ద్వారా మనము జాగ్రత్తగా మనం గ్రహించుకుందాం. దేవుడి ద్వారా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి రండి అని పిలుస్తున్నాడు. తర్వాత యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. జ్ఞానము సంపాదించుకోవడానికి రండి. జ్ఞానము సంపాదించుకోవడానికి ఆయనను అనుసరించుదాము రండి. దేవుడు ఇక్కడ పిలుస్తున్నట్టుగా తన పిలుపును ప్రకటించినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఎవరిని పిలుస్తున్నాడంటే తొట్టిల్లిపోయిన ఇశ్రాయేలు భ్రష్టత్వంలో, భయంకరమైన భ్రష్టత్వంలో వాళ్ళు పడిపోయారు. ఎందుకు ఆ భ్రష్టత్వం వచ్చింది అని మనం ఆలోచన చేస్తే దేవుని మాట వినకపోవడం, దేవుని మాటకు లోబడకపోవడమే, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించకపోవడమే ఇశ్రాయేలుకు కలిగినటువంటి భయంకరమైన భ్రష్టత్వం. అయితే వారు కలిగినటువంటి ఆ భ్రష్టత్వాన్ని బట్టి ఎన్నో రకాలుగా తొలగిపోతున్నారు, పడిపోతున్నారు, బలహీనమైపోతున్నారు, శోధించబడుతున్నారు. అయితే అయినను ఆ దేవుని యొక్క మహాప్రేమ వారిని ఆ దీన స్థితిలో చూడలేక, వారు పడుతున్నటువంటి వేదనలు, శ్రమలు, ఇబ్బందులు చూడలేక, తన ప్రేమను చంపుకోలేక, తన ప్రేమ మరొకసారి తన ప్రవక్త ద్వారా విడుదల చేస్తూ పలుకుతున్నటువంటి మాట, అయ్యా రండి. ఆయన జ్ఞానాన్ని, అనగా దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం. రండి. దేవుని జ్ఞానమును సంపాదించుకోవడానికి ఆయనను అనుసరిస్తాం రండి అని ఇక్కడ పిలుస్తున్నట్టుగా మనకు ఇక్కడ కనబడుతుంది. దేవుని బిడ్డలారా చూడండి, కింద కూడా మనం చూసినట్లయితే ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. దేవుని బిడ్డలారా చూడండి, ఇది ఎలాగా ఉదాహరణగా ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడంటే, ఎలా వస్తాడు, ఎలాగే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానం ఇచ్చేవాడు మన దగ్గరికి ఎలా వస్తాడు అనేది ఇక్కడ ప్రవక్త చెప్పే విధానం ఎట్లా ఉన్నదంటే, ఉదయము తప్పక వస్తుంది. ఉదయం తప్పక వస్తుంది. ఆ ఉదయము అనే సమయాన్ని నీవు ఆహ్వానించకపోయినా, ఆ ఉదయం కొరకు నువ్వు కనిపెట్టకపోయినా, ఉదయం అనేది మరొక దినము అనేది నీ గురించి కాకపోయినా ఈ భూమి మీద ఉన్న ఆయన ప్రజల గురించి అయినా దేవుడి ద్వారా తప్పనిసరిగా ఆయన ఉదయిస్తాడు. కాబట్టి దేవుడి బిడ్డలారా తప్పనిసరిగా ఉదయం అనే సమయం ఎలాగైతే వస్తుందో నేను కూడా అలాగా నీ కొరకు ఉదయిస్తాను, వస్తాను. మనం పిలిస్తేనే సూర్యుడు రావడం లేదు, మనం పిలిస్తేనే వెలుగు రావడం లేదు,
మనము పిలిస్తేనే వర్షం రావడం లేదు. మొదటి వర్షం, కడవరి వర్షం, తొలకరి వర్షం, కడవరి వర్షం మనం పిలిస్తేనే రావడం లేదు. ఆయన ఎందుకు ఈ సిస్టంను పెట్టాడు అంటే తన బిడ్డలను బ్రతికించుకోవాలి కాబట్టి ఆ యొక్క సిస్టంను దేవుడు అమర్చి పెట్టాడు. అంతే తప్ప నీవు ఉదయించమంటే ఉదయించడానికి, వద్దంటే మానేయడానికి, వర్షం రమ్మంటే రావడానికి, వద్దంటే మానేయడానికి మన చేతుల్లో లేదు. మన చేతుల్లో లేదు. కానీ దేవుడు తప్పనిసరిగా ఆ సిస్టమ్ పెట్టాడు. కనుక దేవుడు బిడ్డలారా ఉదయించు రీతిగా ఆయన ఉదయిస్తాడు. ఆయన వస్తాడట, తప్పనిసరిగా వస్తాడు. వర్షము కూడా నీవు ఆహ్వానించకుండా పిలవకుండానే తొలకరి వర్షము, కడవరి వర్షము కూడా కుమ్మరించబడుతున్న మనుషుల యొక్క జీవనోపాధి కొరకు అనేక జంతువులను, పక్షులను పోషించే దేవుడు కాబట్టి దేవుడు బిడ్డలారా అవి పడుతూనే ఉంటాయి. అవి మనుషులు సామాన్యంగా బ్రతికించటానికి వర్షము, సూర్యుడు ఉదయించటం ఇవన్నీ కూడా కాలక్రమంగా జరుగుతూనే ఉండాలి. అయితే ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ఆలోచించే విధానం ఎట్లా ఉండాలి అంటే దేవుని బిడ్డలారా ఉదయం కొరకు చూసే రీతిగా, వర్షం కొరకు ఎదురు చూసే విధంగా నేను మనమందరం కూడా ఎవరి కొరకు ఎదురు చూడాలంట? దేవుడి కొరకు ఎదురు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కొరకు ఎదురు చూడాలమ్మా? మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూడడం లేదు. నీళ్ళు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నా, కూరగాయలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నా, లేకపోతే నాకు సహాయం చేసేవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది. లేకపోతే ఇంకా ఏమేమి మనకు రిక్వైర్మెంట్స్ ఉంటాయో దాని కొరకు ఎదురు చూసేవారు ఎక్కువగా ఉంటున్నారు. కానీ దేవుడి కొరకు ఎదురు చూసేవారు బహు తక్కువ మంది అని చెప్పవచ్చు. కనుక ఈ సత్యాన్ని ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తున్న కారణం ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలులో భయంకరమైన భ్రష్టత్వంలో పడిపోయారు. భ్రష్టత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుని విడిచిన, దేవునికి దూరంగా పాల్గొన, దేవునిలో నిలబడలేను, దేవుని యొక్క ఆత్మలో నీవు అనుభవించలేవు, దేవుని సన్నిధిని అనుభవించలేనప్పుడు ఏ క్రైస్తవుడికైనా ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవుడిగా ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని బిడ్డల వాక్యంలో ప్రకటిస్తున్న సేవకుడైనా సరే దేవుని విషయంలో నీవు ఆయన కొరకు ఎదురు చూడకపోతే, ప్రతి ఒక్కరు కూడా భ్రష్టత్వాన్ని అనుభవించాలి. భ్రష్టత్వంలో పడిపోయే ప్రమాదం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కనుక మరి ఇశ్రాయేలుకు వచ్చినటువంటి ఆ భ్రష్టత్వము మనకు రాకూడదు, అటువంటి ప్రమాదంలో మనం పడిపోకూడదు అని మనం అనుకుంటే కనుక ఒక్కసారి ఆ ఇశ్రాయేలును గుర్తు చేసుకుని వారు భయంకరమైన భ్రష్టత్వాన్ని అనుభవించాలి. కనుక నేను ఈ రోజున అటువంటి భ్రష్టత్వంలో నేను ఉండకూడదు, నా కుటుంబం ఉండకూడదు అని మనమందరము కూడా ఆలోచన చేసి దేవుని బిడ్డలారా ఉదయం అనే వెలుగు కొరకు ప్రజలందరూ ఎదురు చూసే రీతిగా పంట పండించడానికి, విత్తనములు విత్తడానికి, తొలకరి వర్షము కొరకు ఎదురు చూసే వ్యక్తిగా, పంట కోసే ముందు కూడా వర్షం అవసరము కాబట్టి ఆ కడవరి వర్షము కొరకు కూడా ఎదురు చూసే వ్యక్తిగా మనమందరము కూడా ఆ దేవాది దేవుని కొరకు ప్రతి దినము ప్రతి క్షణము మనం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన కొరకే మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన కొరకు మనం ఎదురు చూడకపోతే దేవుని బిడ్డలారా ఆయన కుంభం దాకా వస్తాడు, తలుపు తడతాడు. ఆయన నీ హృదయం అనే ద్వారం తెరవకపోతే ఆయన తిరిగి వెళ్ళిపోతాడు. కనుక దేవుని బిడ్డలారా అప్పుడు నీకు ఉదయం అనే సమయం ఉంటుంది, కానీ నీ జీవితానికి ఉదయం ఉంటుంది. నీ విశ్వాస జీవితానికి నీ బ్రతుకు ఉదయం అనేది ఉంటుంది. బాధపడే వారికి, కష్టపడే వారికి, హింసపడే వారికి దేవుని బిడ్డలారా ఉదయం అనేది, రాత్రి అనేది, మిడ్ నైట్ అనేది,
ఇంకొక సంఘం అనేది ఉండదు. ఎవరైనా ఒక యాక్సిడెంట్ గురై దేవుని బిడ్డలారా బాధపడుతున్నాడు అని అంటే ఆ వ్యక్తి సాయంకాలం అవుతుందిగా తగ్గిపోద్దని అనుకుంటాడా? ఉదయం వస్తుందిగా తగ్గిపోద్దని అనుకుంటాడా? చెప్పండి. అలా ఉండదు. ఆ దెబ్బ తన శరీరం మీద ఆ గాయం ఉన్నంత కాలం ఆ హింస ప్రతి క్షణం అనుభవించాల్సిందే, ప్రతి క్షణం కూడా అనుభవించాల్సిందే. కాబట్టి ఆ విధంగా దేవుని బిడ్డల ఇశ్రాయేలీయులు అంత భయంకరంగా ప్రమాదానికి గురయ్యారు. ఆ గురైన ఆ ప్రమాదంలో హింసింపబడుతున్నా, కష్టపడుతున్నా కానీ, హింసింపబడుతున్నా కానీ దేవుడితో ఎదురు చూసేవారుగా కనబడుతుంది. వారి జీవితాలు మార్చుకొని, వారి పరిస్థితులు మార్చుకొని, వారి ప్రవర్తన మార్చుకొని దేవుడి పట్ల తిరుగుదాం అనే బుద్ధి జ్ఞానము వారికి లేకుండా పడింది. అందుకని ఇక్కడ ప్రవక్త చెప్తున్నారు ఏమనంటే, మనము దేవుడి జ్ఞానాన్ని సంపాదించుకున్నాం రండి. ఆయన జ్ఞానం ఇస్తే నీ కళ్ళు తెరవబడతాయి, ఆయన జ్ఞానం ఇస్తే నీ హృదయం తెరవబడుతుంది. జ్ఞానం లేకపోవడం వల్ల కళ్ళు మూయబడుతున్నాయి, జ్ఞానం లేకపోవడం వల్ల హృదయం మూయబడుతుంది, జ్ఞానం లేకపోవడం వల్ల నీ కాళ్ళు దేవుని సన్నిధికి నడిచలేకపోతున్నాయి. కాబట్టి నీ అజ్ఞానమే నిన్ను గాయపరచేటట్టు చేస్తుంది, ప్రమాదపు అంచుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అజ్ఞానం అనేది ఎంత ప్రమాదకరమైనదో మన ఆత్మీయ జీవితాలకు మాత్రమే కాకుండా మన ఆత్మీయ జీవిత కుటుంబానికి కూడా దెబ్బ పడుతుంది, మన లైఫ్ కూడా దెబ్బ పడుతుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎవరు కూడా నిర్లక్ష్యం పెట్టకూడదు, ఆత్మీయ జీవితంలో ఎవరు కూడా నిర్లక్ష్యము పెట్టకూడదు. నీవు, నీ కుటుంబము, నీ శరీరము సంతోషంగా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే దేవుని బిడ్డలారా నీవు లక్ష్యం ఉంచాలి, దేవుని ఎడల లక్ష్యం ఉంచాలి, దేవుని యొక్క వాక్యం ఎడల లక్ష్యం ఉంచాలి, దేవుని మాట ఎడల లక్ష్యం ఉంచాలి. దేవుడిచ్చే ఆలోచన ఎంతో శక్తివంతమైనది. ఆయన ఇచ్చే ఆలోచన సామాన్యమైన ఆలోచన ఉండదు, సామాన్యమైన ఆలోచన ఉండదు, తాత్కాలికమైన ఆలోచన కాదు, ఇంటి కనబడే మాయమైపోయే ఆలోచన కాదు. ఆయన ఇచ్చే ఆలోచన, ఆయన ఇచ్చే జ్ఞానం, ఆయన ఇచ్చే తెలివి, ఆయన ఇచ్చే వివేకము స్థిరమైనది, అక్షయమైనది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అది ఇశ్రాయేలులకు ఒక్క 1% కూడా లేకపోవడం దేవుడు చూచి తన ప్రవక్తతో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా ఇప్పుడైనా సరే మీ హృదయ దేవుని వైపుకు మళ్లించుకుని మనం దేవుని ఎందుకు రండి, మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. మీరు అనుభవిస్తున్న భ్రష్టత్వము ఎప్పుడు కూడా దేవుడు అలా చూడాలనుకోవడం లేదు, ఆయన విడుదల చేయాలనుకుంటున్నాడు. కనుక నా ద్వారా ప్రకటించబడుతున్న ఈ మాటలు మీరు అంగీకరించి మీలో ఉన్న భ్రష్టత్వాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే, మీలో ఉన్న భ్రష్టత్వాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడితే, ఇదిగో జ్ఞానము దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు ఇచ్చే జ్ఞానము మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుండగా మీరెంతో సౌందర్యవంతులు అవుతారు, మీరెంతో వెలుగు సంబంధులు అవుతారు, మీరెంతో బలవంతులు అవుతారు, మీరెంతో ఎదుగుతారు, మీరు అన్ని విషయాలు కూడా అభివృద్ధిని అనేది పొందుకుంటారు. కనుక ఇవన్నీ మీ జీవితంలో జరగాలంటే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, మిమ్మల్ని పిలుచుకున్నటువంటి దేవుడు, ఆయన ఎద్దుకు మీరు వస్తే ఆయన మీకు జ్ఞానం నేర్పిస్తారు. ఆయన ఎద్దుకు రాకపోతే మీకు జ్ఞానము రాదు. కనుక మీలో ప్రశ్నలు తొలగిపోవాలంటే ఆయన సన్నిధికి రాదు. దేవుడు మాట్లాడే మాటల వలన, ఆయన వాక్యం వలన దేవుని బిడ్డలారా మనము ఆత్మీయ జీవితం ఎదగడానికి కారణం ఏంటి? దేవుడిచ్చు మాట ద్వారా కలిగే జ్ఞానం. ఈ జ్ఞానమే మనం ఏం చేస్తుంది? ఎదిగింపచేస్తుంది. ఒక శక్తివంతమైన బలవంతమైన ఆహారం శరీరానికి అందించినప్పుడు ఎలాగైతే ఆరోగ్యకరంగా శరీరానికి పుష్టినివ్వగలుగుతుందో దానికి మించినటువంటి పుష్టి బలము దేవుడు మన ఆత్మీయ జీవితానికి తన జ్ఞానము ద్వారా దేవుడు మనకు అందిస్తానంటున్నాడు. అందుకనే ఇశ్రాయేలుని మరి హోషేయ పిలుస్తున్నట్టుగా దేవుడు ఈ రోజు మనల్ని కూడా, ఒకవేళ వారి వల్లే మీరు కూడా భ్రష్టత్వంలో ఉండిపోయారు, రండి నా సన్నిధికి రండి, నేను నా జ్ఞానంతో మీకు నేను బోధిస్తాను అని అంటున్నాను. రండి రండి అని 2 సార్లు ఇక్కడ పిలుస్తూ ఉన్నాను. ఆయన అనుసరించాలి, ఆయన జ్ఞానం ఎందుకు మనం రావాలి అంటే
చూద్దాం రండి అని ఇక్కడ ప్రవక్త మరొకసారి సెలవిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలుకి. కనుక దేవుడిలా చూడండి, దేవుడు తన ప్రజల పైన ఎంత అమితమైన ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడంటే దేవుడు ఆ ప్రేమను అసలు ఒక్క క్షణం మర్చిపోయి వీళ్ళు విడిచిపెట్టేద్దాం అనుకుంటే విడిచిపెట్టలేనటువంటి అంత గొప్ప ప్రేమ తన ప్రజల మీదకి ఆయనకి ఇప్పుడు కూడా లాగుతూనే ఉంటాడు. మనమైతే మన బిడ్డల మీద కోపం వస్తే కొన్ని గంటలు మాట్లాడటం మర్చిపోతాం, కొన్ని నిమిషాలు వారిని కంట్రోల్ చేయడానికి వారిని విడిచిపెడతామేమో. ఆ కోపం తీరే వరకు మనం అంత పట్టుదల మనం కలిగి ఉంటాం. అంత పట్టుదల, అంత కోపాన్ని దేవుడి ద్వారా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అలా ఉంటే మన పరిస్థితి ఏమైంది? ఒక్క క్షణం చాలు, ఒక్క నిమిషం చాలు. దేవుడి మన మీద ఆయన కోపపడి తిరిగితే మన పరిస్థితులు ఎంత భయంకరంగా అయిపోతాయి. ఇంకా మనము ఎంత భయంకరమైన జీవితాలు జీవిస్తున్నా, మనలో జ్ఞానం లేకపోయినా, దేవుడి యొక్క రాకపోయినా, ఆయన మాటలు వినకపోయినా ఇలా బ్రతికేస్తున్నాం అంటే పరిస్థితి ఏంటో తెలుసా? మనందరూ ఏం పరిస్థితిలో తెలుసా? దీర్ఘశాంతం. ఆయనలో దీర్ఘశాంతం ఉంది కాబట్టి నువ్వు ఎలా చేసి నడుచుకోకుండా అనుకుంటున్నావు, ఎలా మాట్లాడినా నడుచుకోకుండా అనుకుంటున్నావు, ఎలా బ్రతికినా నడుచుకోకుండా అనుకుంటున్నావు. కానీ అవి ఎప్పటికీ కూడా అలా నడవదు. ఎప్పటికీ కూడా ఆ మాటలు ఉండవు, ఎప్పటికీ కూడా ఆ బ్రతుకుండదు, ఎప్పుడు కూడా ఆ పరిస్థితులు ఉండవు. ఏదో ఒక రోజు తలకింద వెళ్ళిపోయే ప్రమాదం వస్తుంది. ఆ పరిస్థితులు రాకముందే దేవుని మాటలు విని జ్ఞానం తెచ్చుకొని మన బ్రతుకులు మార్చుకుందాం, మన స్థితిగతులు మార్చుకుందాం, మన కుటుంబాలు మార్చుకుందాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు, రండి 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 అని పిలుస్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన పనులు ముఖ్యం, మన యొక్క బ్రతుకులు ముఖ్యం. దేవుని పనిని, దేవుని సన్నిధిని మనం ఎంతగా నిర్లక్ష్య పెట్టి ఆయన ఇచ్చే జ్ఞానాన్ని మనం నిర్లక్ష్య పెడుతున్నామంటే చాలా ఆశీర్వాదం కోల్పోతున్నాం. ఆయన ఇచ్చే జ్ఞానము మనం వెనక అది సంపాదించుకోక ఎన్నో ఆశీర్వాదాలను, ఎన్నో దీవెనలను మనము కోల్పోతున్నామండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిలా చూడండి, ఇక్కడ మొదటిసారి నేను చదువుతున్నా. యెహోవాను కూర్చున్న జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను అనుసరించుదాము రండి. ఉదయము తప్పగా వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడపరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమును తడిపినట్టి అంటే దేవుడు భూమి తడపకపోతే, భూమి కనుక తడపకపోతే మనకు ఆహారం వస్తుందా? గింజలు మొలకెత్తుతాయా? చెప్పండి, గింజలు మొలకెత్తుతాయా? మొలకెత్తాం. కనుక భూమిని తడపాలి. భూమిని తడిపితేనే ఆహారం, పంట అనేది వస్తుంది. దానివల్లనే ప్రతి మనుషులు, పక్షులు, జంతువులు, అన్ని జీవరాశులు కూడా బ్రతకగలుగుతాయి. అంటే ఒక జీవం దేని మీద ఆధారపడిందండి? ఆహారం మీద. ఒక జీవము దేని మీద ఆధారపడింది? ఆహారం మీద. దాన్ని వెగబట్టుకుంటే దేవుడు పక్షులు సైతం ఏం చేస్తాయంటో తెలుసా? తమ ఆహారం కొరకు ప్రభు ఎప్పుడు గుప్పులు విప్పుతాయా అని ఎదురు చూస్తాయట. ఎప్పుడు గుప్పులు విప్పుతాయా అని పక్షులు సైతం ఎదురు చూస్తాయట. మనము బ్యాగులు ఉన్నాయిగా, మన ఇంట్లో షెడ్యూలు ఉన్నాయిగా, డబ్బులు ఉన్నాయిగా, ఎంత ధైర్యమో మనకి. పక్షులు నయ్యో ఫ్రెష్ ఫుడ్ తింటాయి. అప్పటికప్పుడు దేవుడు ఎత్తిస్తాయి తింటుంది. నిలబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాము. ఎవరో ఎత్తుకుపోతారు. నేను బిడ్డలారా ఆలోచించి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి పిలుస్తాము. మన జీవనోపాధిని బాగు చేయాలి, సమృద్ధితో నింపాలి, బలముతో నింపాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకు దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? జ్ఞానము ద్వారా ఆహారం మనము సంపాదించుకుంటాం. అంటే మన బ్రతుకులు మెరుగవుతాయి అన్నమాట, మన జీవితాలు మెరుగవుతాయి అన్నమాట. ఆహారం ద్వారానే సంపద. అర్థమవుతుందా మీకు? ఆహారం పంట
ఈ ఆహారము పండిస్తే ఈ ఆహారం ఇంకా రకరకాలుగా వస్తువులుగా మార్చబడితే అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. అనేక రకాల వస్తువులు వస్తాయి, అనేక రకాల ఇళ్ళు కట్టబడుతుంటాయి. డబ్బు లేక ఆహారం లేక అరగ కూర్చుని ఏమని వస్తుందా? ఏమి రాదు, ఏమి రాదు, ఎండిపోతాయి, బ్రతుకులు ఎండిపోతాయి. వీడు పడినటువంటి స్థలాలు మీకు తెలుసు, పొలాలు, వీడు పడిన పొలాలు ఎన్ని సంవత్సరములైనా అవి అలాగే ఉండిపోతాయి. కారణం వర్షంలో పడక, భూమి తడపక, అలా వీడు భూములు అంటారు అటువంటి వాటి. కనుక చాలామంది దేవుని బిడ్డలారా మరి ఎండిపోయిన స్థితిలో ఉన్న హృదయం తడపబడలేదు. చాలా మంది హృదయాలు తడపబడడం లేదు. దేని చేత తడపబడాలి? వాక్యం అనే జ్ఞానం చేత. వాక్యము జ్ఞానం నేర్పిస్తుంది, బుద్ధి నేర్పిస్తుంది, వివేకం నేర్పిస్తుంది, నడవడిక నేర్పిస్తుంది, తెలివిని నేర్పిస్తుంది, ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞానము నేర్పించే దేవుని ఎందుకు మనం రాకుండా డబ్బులు చాలనుకుంటున్నా, ఉద్యోగాలు చాలనుకున్నా అవి సరిపోతాయి. అవి లోకానికి సరిపోతాయేమో. ఈ లోకము తర్వాత ఇది విడిచిపెట్టి మన లోకం అనేది అక్కడికి వెళ్ళాలి కదా. మనం కొన్ని అక్కడికి వెళ్ళాలన్నా మనకు జ్ఞానం కావాలి కదా. జ్ఞానంతో సంపాదించుకునే విధానం మనకు తెలియాలి కదా. కాబట్టి అందుకొరకే దేవుడు నా యొద్దకు రండి అని పిలుస్తాడు. ఆ యొద్దకు రాని ప్రజలు ఎవరైనా ఉన్నారు అనంటే వారందరూ హృదయాలు, వారందరూ హృదయాలు వాళ్ళకి కావలసిన పుష్టి ఉండొచ్చు, బలం ఉండొచ్చు, శరీరానికి, కుటుంబంలో తినడానికి ఏం కుదువ లేకపోవచ్చు. కానీ వాడి హృదయం, ఆమె హృదయం ఎండిపోయిన వీడుబడిన హృదయం. కారణం ఏంటి? ఎందుకు ఎండిపోయింది? ఎందుకు వీడుబడినటువంటి హృదయముగా అయిపోయింది, జీవితంగా అయిపోయింది అని అంటే తడపబడదు. తడపబడడానికి దేవుని మాట కావాలి. దేవుని మాట వల్లనే ఆ హృదయము తడపబడుతుంది. ఆ మాట నీకు నీ హృదయంలోనికి చేర్చుకోకపోతే నీ హృదయము ఫలించదు, నీ హృదయము అభివృద్ధిలోనికి వెళ్ళదు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా మన హృదయంలో ఫలించాలి, తడపబడాలి, వాక్యం చేత తడపబడకపోతే ఎండుకుపోతాయి హృదయాలు, ఎండిపోయినటువంటి భూమికి విలువ ఉండదు, ఎండిన భూమికి విలువ ఉండదు. ఎప్పుడు కూడా తడపబడుతున్న భూమికి సమృద్ధిగా 2 పంటలు, సంవత్సరానికి 2 పంటలు వేస్తారు, 3 పంటలు వేస్తారు. కానీ దేవుని బిడ్డలారా అది ఎప్పుడు కూడా నీరు అందే భూమిగా ఆ భూమి ఉంటే సమృద్ధి పంటనిస్తుంది. ఆ రైతు చక్కగా బాగుపడతాడు, ఆ కుటుంబం చాలా అభివృద్ధిలోకి వెళ్తుంది. తడపబడని స్థలం ఎన్ని ఎకరాలు ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా, 1000 ఎకరాలు ఉన్నా అది నిర్మానుష్యమైనది, ఎందుకు పనికిరానిది. అటువంటి మరి జీవితంలో ఎన్ని సంవత్సరములు బ్రతికేస్తున్నా దేవుడి బిడ్డలారా అవి ఫలితాన్ని ఇవ్వలేనటువంటి హృదయాలుగా ఉండిపోతున్నాయి. కనుక ఈ హృదయం ఈ కుటుంబానికి మరి నేను బాగు చేయాలి అంటే, అభివృద్ధిలోకి నడిపించబడాలంటే, పరలోక రాజ్యం అనువుగా చేయాలంటే వాక్యం చేత ఈ హృదయం అనే భూమిని తడుపుతూ ఉండాలి. దేవుడు తడపబడడానికి దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు జ్ఞానంతో నింపుతాడు. ఆ జ్ఞానయుక్తమైన మాటలు నిన్ను అన్ని విధాలుగా విస్తరింపచేస్తాయి, బలపరుస్తాయి. హల్లెలూయా. ఆయనను అనుసరించేటట్టు చేస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ యోబు గ్రంథంలో 28వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడగలిగితే ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు. ఎవరు సెలవిస్తున్నాడు ఈ మాట? నరులంటే ఎవరు? మనకు వేరే వాళ్ళ ఎవరు నరులంటే? ప్రతి శరీరంతో ఉన్న వారందరూ కూడా నరుడే. నరులతో దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన బిడ్డలతో సెలవిస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు. జ్ఞానం ఎందుకు సంపాదించుకుంటలేవయ్యా, ఎందుకు సంపాదించుకుంటలేవమ్మా అని అంటే, నాకు అండి భయభక్తులే.
దూరం అయిపోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఇన్ని అన్నీ కాదు, భయంకరమైన ప్రమాదాలు ఎదుర్కోవలసిన పరిస్థితులు మన జీవితాల్లో వస్తున్నాయి, మన కుటుంబంలో వస్తున్నాయి. కాబట్టి వాటిని ఎదుర్కోవాలంటే ఇప్పుడైనా ఇశ్రాయేలు తమ బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, నా మాట వింటే నేను వారిని ప్రేమించి వారి బ్రతుకులను బాగు చేస్తాను, వారి భ్రష్టత్వం నుండి విడిపిస్తాను, నేను వారున్న భ్రష్టత్వం నుండి విడిపిస్తాను. నా జ్ఞానయుక్తమైన మాటలు వినగలిగితే కనుక ఆ జ్ఞానయుక్తమైన మాటలు ఏం చేస్తుంది? మనల్ని బ్రతికింపచేస్తుంది, బాగు చేస్తుంది, అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. కనుక దుష్టత్వము విడిచుటయ్యే, దుష్టత్వం విడవాలంటే మనకి ఏం కావాలంటున్నాడు దేవుడు? ఏం కావాలమ్మా చెప్పండి, అర్థం చెప్పండి. జ్ఞానం కావాలి, జ్ఞానం ఎన్నో రకాలుగా ఈ లోకంలో ఉంది. అన్ని జ్ఞానాలు దుష్టత్వాన్ని విడిచిపెట్టడానికి సహాయపడాలి. చదువును అభివృద్ధి చేస్తాయి, ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తాయి, డబ్బులు సంపాదించబడతాయి, ప్రమోషన్ తెచ్చిపెడతాయి, వ్యాపారాలను పెంచుతాయి, తర్వాత మంగళాలను పెంచుతాయి, ఎకరాలను పెంచుతాయి, అన్నిటిని పెంచుతాయి జ్ఞానం. తర్వాత పోస్టులు కూడా తెచ్చిపెడతాయి, తర్వాత ఎమ్మెల్యేలు చేస్తాయి, ముఖ్యమంత్రులు చేస్తే ఈరోజు కూడా ఏం జరుగుతుంది? కార్పొరేషన్ అబ్బాయి అంతా భయంకరంగా జరుగుతున్నాయి. చూడండి, ప్రయాసం దేని కొరకు అనుకుంటారు? వారు కావలసినటువంటి పలుకుబడి ధనాన్ని అన్ని రకాలుగా తెచ్చుకోవచ్చు. నా రాజకీయంలోకి వెళితే అన్ని రకాలుగా అన్ని సంపాదించుకోవచ్చు. అందుకనే అందరూ, ప్రతి ఒక్కరు కూడా చదువులేనోడు, ఉన్నవాడు, అందరూ కూడా డిగ్రీ ఉన్నవాడు, డిగ్రీ లేనివాడు, అందరూ కూడా రాజకీయంలో జెండా పట్టుకోలేకపోతే సరిపోయింది. ఈ రోజున ప్రభు దగ్గరకు వచ్చి జ్ఞానం సంపాదించుకుంటే మనం ఇలా బ్రతకగలుగుతాం. మన జ్ఞానము మన భ్రష్టత్వము విడిచిపెట్టేస్తుందంట. దేవుడి జ్ఞానం దగ్గరకు వస్తే అనుకునే జ్ఞానము, ఆలోచన ఎవరికి ఉండదు. చూడండి ఏమంటాడు? దుష్టత్వమును విడిచిపెట్టే దేవుడు విడలాగా విడిచిపెట్టుకుని అలా బిగబట్టండి. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంది. నేను విడిచిపెట్టడానికి కూర్చోండి, విడిచిపెట్టనే వాడు ఎవరు తెలుసా? దేవుడి సన్నిధికి రాడు, దేవుడి వాక్యం వెళ్ళాను. వాళ్ళందరూ కూడా వాడు తెలియకుండా పట్టుకుంటారు. అవన్నీ తెలుసా? చిన్నపిల్లలు, నెలల పిల్లలు ఏం చేస్తారు? ప్రతి వస్తువు పట్టుకోవాలని చూస్తారు. కారణం ఏంటి? పట్టుకోవాలని మనసు ఉండదు, తెలివి ఉండదు, కానీ పట్టుకుంటాడు, తెలియకుండా పట్టుకుంటాడు. అది బాల్య వయసు. మన ఆత్మీయ జీవితం కూడా అలా ఉంటే కుదరదు. కాదు బాల్య వయసులో ఏం పట్టుకుంటావో తెలియకుండా, ఏం రోడ్లు లేకుండా తెలియకుండా, ఏం అనిపిస్తుందో తెలియకుండా, ఎక్కడ నడుస్తుందో తెలియకుండా, ఏ పని చేస్తుందో తెలియకుండా ఎదుగుదల లేనటువంటి ఆత్మీయ జీవితం ఎంతకాలం అలా ఉంటారు? ఏ మట్టి నోట్లో పెట్టుకుంటూ తెలియదు, ఏ మెడిసిన్ పెట్టుకుంటాడో తెలియదు, ఏ ప్రమాదకరమైన జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం ఏదంటే అది, ఎవరంటే వాళ్ళు, ఏ పనంటే ఆ పని, వివేకము లేకుండా మనం నడవదు. దేవుడు మనకు ఒక చక్కటి జ్ఞానం ఇస్తున్నాడు. ఆ జ్ఞానం క్రమంతో నడిపించే జ్ఞానం, గౌరవించే జ్ఞానం, జీవముని అభివృద్ధి చేసే జ్ఞానం, పరలోక రాజ్యాన్ని మార్పు తెరిచే జ్ఞానం, అంత చక్కటి జ్ఞానం దేవుడు మీకు నేను ఇస్తున్నానని చెబుతుంటే ఇశ్రాయేలులో దేవుని మాట వినడం లేదు. వారు ఇంకా భ్రష్టులైపోయి దేవుని మార్గములను తొలగిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు ఆయన జ్ఞానంలోనికి రానిపోతున్నారు. ఏమంటాడు? దుష్టత్వం విడిచిటయే వివేకం అని ఆయన మనలకు సెలవిచ్చాడు. కనుక మనం ఏం విడిచిపెట్టాలి? ఈరోజు విడిచిపెట్టడానికి ఏది అవసరం? అంటే జ్ఞానము కావాలంటే ఎక్కడికి రావాలి? ఇది ఈ విధంగా మన యొక్క క్రమం ఉండాలి. ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి, చూద్దాం. సామెతలు 23వ అధ్యాయం. దానికంటే ముందు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ
మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఈ జనములు చెప్పుకోవాలి. ఈ జనములు చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకోవాలి? మనల్ని చూసి బయట వారు, సమాజంలో ఉన్న వారు చెప్పుకోవాలి. మన సంఘంలో ఉన్న వారిని, సంఘ బయట ఉన్నటువంటి సమాజంలో ఉన్న వారు చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? వీరు జ్ఞానము కలిగిన వారు, జ్ఞానవంతులని చెప్పుకోవాలి. మన కుటుంబమును చూసి ప్రక్కన ఉన్న కుటుంబాలు కూడా చెప్పుకునేటట్టుగా వీరు జ్ఞానము కలిగిన వారు, వీరు జ్ఞానవంతులు. అందుకనే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎవరు గుప్తంలో ఉన్నాయట? దేవుడిలో గుప్తంలో ఉన్నాయట. అందుకనే ఆయన అనుసరించాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట విని నడుచుకోవాలట. ఆమె హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు బాలుడిగా జన్మించినప్పుడు, పుట్టినప్పుడు ఆయన దర్శించడానికి ఎవరు వెళ్ళారు? చెప్పండి. కదా, జ్ఞానులు గొర్రెలు. కాబట్టి దేవుడు బిడ్డలారా, జ్ఞానులు ఎందుకు పెట్టాలి? మేము ఎందుకు వెళ్తాం? ఎప్పుడో పుడితే మా మాట సంబంధం ఏంటని అనుకున్నారా? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు. నక్షత్రమును చూపించాడు. నక్షత్రమును చూపించి ఆ నక్షత్రం నడిపిస్తుండగానే వారు నడిపింపబడ్డారు, అనుసరించారు, నక్షత్రం అనుసరించారు. వారి జ్ఞానం పనికొచ్చిందా? వారి పేరు ఎవరట? జ్ఞానులు. ఆ జ్ఞానం పనికి రాలేదు ఆయన దగ్గరికి వెళ్ళడానికి. ఎవరు అనుసరించాల్సి వచ్చింది? నక్షత్రాన్ని అనుసరించాల్సి వచ్చింది. ఆ నక్షత్రం నడిపిస్తూ ఉంటే దాన్ని అప్పుడు అలా చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఏం పెట్టారు చూడండి. ఎక్కడికి వెళ్ళారు? జ్ఞానం నేర్పించే వారి దగ్గరికి వెళ్ళారు. ఆమె హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళారమ్మా? జ్ఞానం నేర్పించే వారి దగ్గరికి వెళ్ళారు. మనం ఎంత కనుక్కున్నాం కదా, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనే గుప్తములై ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? ఎవరు అయితే నింపబడ్డాయో ఆయన ఎక్కడికి వచ్చి మొక్కుకున్నారు, ఆయన ఎక్కడికి వచ్చి సాష్టాంగ పడ్డారు. ఏం పెట్టారు చూడండి. అంటే ఆయన కంటే జ్ఞానవంతుడి లోకములో ఏ లోకములో కూడా లేదు. దేవుడే జ్ఞానవంతుడు. కాబట్టి ఆ జ్ఞానులు అనబడిన వారే మా జ్ఞానం ఎందుకు పనికిరాలేదు అనుకుంటూ ఆ దేవుని, ఆ జ్ఞాని అయిన దేవుని ఎందుకు వచ్చారు? వాడు దేవుని ఎందుకు వచ్చి మొక్కారు, సాగిల పడ్డారు, బహుమానాలు ఇచ్చారు, బహుమానాలు ఇచ్చారు. కాబట్టి దేవుడు లాగా మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? అనేక సార్లు మనము వస్తూనే ఉన్నాం దేవుని ఎందుకు. మరి ఎంత జ్ఞానం మనం సంపాదించుకుంటున్నాం? ఎంత జ్ఞానం మనం సంపాదించుకున్న జ్ఞానం వలన నువ్వు పొందుకున్నది ఏంటి? నువ్వు అనుభవిస్తున్నది ఏంటి? ఒక్కసారి నీ పరిశీలన చేసుకో. ఆయన భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలము. భ్రష్టత్వమును విడిచిపెట్టుటయే వివేకం. జ్ఞానం ఎందుకు వచ్చిన వాడు భ్రష్టత్వాన్ని విడిచిపెట్టాడు. జ్ఞానం అని వెలువీగాడు కనుక జ్ఞానం యొక్క యేసయ్య దగ్గరకు రాగానే, బాలుడ యేసయ్య దగ్గరకు రాగానే వాడు భ్రష్టత్వాన్ని విడిచిపెట్టారు. మనం ఎన్నోసార్లు, వారొకసారి ఉపవాసకుడికి ఎన్నోసార్లు మనం ఆయన సన్నిధికి వస్తున్నాం, కానీ విడిచిపెట్టి వెళుతున్నాము. మనం విడిచిపెడితే జ్ఞానం నీలోకి వస్తుంది. జ్ఞానం నీలోకి రావాలంటే భ్రష్టత్వం విడవాలి. భ్రష్టత్వం విడిస్తే జ్ఞానం నీలోనికి వస్తుంది. ఆమేన్ హల్లెలూయా. కనుక ఇందాక మనం రిఫరెన్స్ చెప్పుకున్నాం కదా, సామెతలు 23వ అధ్యాయం. చదవండి, చాలా సమయం అయిపోయింది. 23వ అధ్యాయం 23వ వచనం. సత్యమును అమ్మివేయక దానిని కొనియుంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును
ఉంచుకొనము. దేవుడిలో చూడండి, దేవుడు ఇది కొనిపెట్టుకోండి, ఉంచుకోండి, సంపాదించుకోండి అని దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? సత్యమును అమ్మివేస్తున్నారట. చూసారా ఎంత గొప్ప వాళ్ళు? దేవుని క్రైస్తవులు, దేవుడి బిడ్డలు అయినప్పటికీ కూడా, సేవకులు అయినప్పటికీ కూడా చాలా సార్లు అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి. దేవుడు ఎన్నో మాటలను వర్ణిస్తున్నాడు, ఎన్నో సత్యాలు బయలుపరుస్తున్నాడు. ఆ సత్యమును బట్టి బ్రతకకుండా, ఆ సత్యమును బట్టి నిలబడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారట? వారి పనుల ద్వారా వారి డబ్బు సంపాదన కొరకు, ఈ లోకంలో మర్యాద సంపాదించుకోవడానికి, ఈ లోకంలో పదవులు సంపాదించుకోవడానికి అనేక అబద్ధములు మాట్లాడి ఏం చేస్తున్నారట? సత్యమును అమ్మివేస్తున్నారట. ఏం అమ్మేస్తున్నారమ్మా? సత్యమును అమ్మివేస్తున్నారు. ఎంత భయంకరమో తెలుసా ఇది? సత్యం మనకి ఎవరు తెలుసా? పిలాతు యొద్దకు యేసుతో వెళ్ళినప్పుడు సత్యం అంటే ఏంటి అన్నాడు. పిలాతు నేనే అన్నాడు. సత్యం అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు. అంటే ఆయనను అమ్మేస్తున్నారట. ఎంత భయంకరం కదా! ఒక్కసారి అమ్మేస్తారు. మన పాపములు చేసి, దుష్టత్వంలో ఉండి, భ్రష్టత్వంలో ఉండి, పాపమును అనుభవిస్తూ సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మేశాం. ఒకరోజు అమ్మేశాం, హింసించాం, శిక్షకు అప్పచెప్పేశాం, ప్రాణాలు తీసేశాం. అటువంటి స్థితి దేవుడిలో ఉన్నటువంటి మనలను దేవుడు తన ఏంటి ప్రాణశాలను బట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు? క్షమించి మనలో ఉన్నటువంటి అమూర్తత్వాన్ని, భ్రష్టత్వాన్ని విడిపించడానికి తన్ను తాను సమర్పించేసుకుని, ఇక మీదట ఎన్నడూ వీళ్ళు భ్రష్టులుగాను, అజ్ఞానులుగాను, మూర్ఖులుగా చూడకూడదు అనే ఉద్దేశంతో మనము అమ్మేసినప్పటికీ కూడా అమ్మేసినటువంటి వారి వరకు ఆయన మన ప్రేమ కలిగించారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే సత్యమును ఈ రోజున యేసయ్యను నడి వీధిలో అమ్మేస్తున్నటువంటి అబద్ధపు మాటలు పలుకుతున్నటువంటి వారిని, యేసయ్యను దేవుడిలా అమ్మేస్తున్న అబద్ధపు మాటలు వచ్చి, అబద్ధపు మాటలు పలికి యేసయ్యను అమ్మేస్తున్నారండి ఈ రోజులో. కాబట్టి అటువంటి దుష్ట స్వభావము, భ్రష్ట స్వభావము మనలో ఎక్కడైనా ఉందేమో మనం ఈ రోజు వాక్యం బట్టి మన దేవుడిలో క్షమాపణ అడిగి, ప్రభువా నేను సత్యమును అమ్మని అవసరమైతే నేనే నీ కొరకు ఏదైనా అయిపోవడానికి లోబడతాను, నీ కొరకు నేను లోబడతానయ్యా, నీ సత్యమును లోబడతానయ్యా అని మనము ఆయన మాటకు, ఆయన జ్ఞానానికి ఆయన మనం లోబడిపోవాలి తప్ప చివరికి ఆయన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. చాలామంది సేవకులు ఈరోజు వాక్యం ప్రకటిస్తున్నారు, కానీ దేవుడిలా ప్రకటిస్తున్నంత క్వాలిటీ లైఫ్ వాళ్ళు చూడలేదు. ప్రకటిస్తున్నటువంటి ఆ విధానం వారి బ్రతుకులో కనపడదు. ప్రకటించిన మటుకు ప్రకటిస్తారే కానీ ఇలా ఉండు, అలా ఉండు, ఇలా చేయదు, అలా చేయదు చెప్తారే కానీ, బుద్ధి చెప్తారే కానీ వారు బుద్ధిహీనులు అవుతున్నారు. జ్ఞానం గురించి మాట్లాడతారు కానీ వారు అజ్ఞానం లేకపోతారు. చాలా మంది సేవకుల జీవితాల్లో కనబడుతుంది. అలాగే సేవకులు కనబడుతుంటే విశ్వాసం కనబడడం చెప్పండి. కనుక దేవుడులారా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సేవకుడైనా, అధికారి అయినా, బలహీనుడైనా, బలవంతుడైనా, లేమిలో ఉన్నవాడైనా, కలుగులో ఉన్నవాడైనా, ఎవడైనా సరే సత్యమును అమ్ముకుంటే వారు బ్రతుకులు ఏమిటంటే వ్యర్థమైపోతాయి, అర్థం లేని జీవితాలు అయిపోతాయి. కనుక దేవుడులా మరి సేవకుడు అలా చెప్పాడు కదండి. మరి ఆయన సిగరెట్ కలుస్తాడు, ఆయన ద్రవం తాగుతాడు, ఆయన వ్యభిచారం చేస్తాడు, మేము చూస్తే తప్పేంటి, మేము చేస్తే తప్పేంటి, మేము వెళ్తే తప్పేంటి అని అంటుంటారు. కరెక్ట్. సేవకుడు అలా చేసినప్పుడు విశ్వాసం కూడా ఆటోమేటిక్గా పోతారు. కానీ సేవకుడు కరెక్ట్గా ఉండాలి, దేవుడు బిడ్డగా విశ్వాసం కూడా అంటే సేవకుడు అలా నీతి మాటలు చెప్పి మరి వ్యర్థంగా జీవిస్తున్నాడంటే, అబద్ధంతో జీవిస్తున్నాడంటే
సంఘంలో వాక్యం చెప్తాడు, ప్రభుడుకులో వాక్యం చెప్తాడు, అన్ని స్థలాల్లో వాక్యం చెప్తాడు. కానీ తను ఏం చేస్తున్నాడు? సత్యం ఆజ్ఞేస్తున్నాడు. దేవుడు ఎంత బాధపడతాడు అటువంటి సేవలు చూసి, ఎంత దుఃఖపడతాడు. ఒక్కసారి అమ్మపడ్డాడు, మళ్ళా నన్ను నమ్ముతున్నాడు. ఒక్కసారి గాయపరచబడ్డాడు, మేకులు దిగుకొట్టబడ్డాడు, మరలా ఆయన మేకులు దిగుకొట్టేస్తున్నాడు. ఒక్కసారి కొరడా దెబ్బలు తిన్నాడు, మరలా కొరడా దెబ్బలు పెట్టేస్తాడు. ఒక్కసారి మళ్ళా కిరీటం పెట్టబడింది, మళ్ళా కిరీటం పెట్టేస్తున్నాడు. ఎవరు చేసేది ఇవన్నీ కూడా? దేవుడులారా అజ్ఞానం. అసత్యంలో బ్రతికేవాడు, అబద్ధంలో బ్రతికేవాడు, సత్యమును అమ్మేస్తున్నాడు. దేవుని మాటలు చెప్పి, దేవుని పేరు చెప్పి, దేవుడులారా మనము చాలా మంది అనుకుంటారు కదా, ఏమని? వీడండి గుడిని అమ్మేస్తాడు కానీ గుడితో పాటు, చెప్పండి తెలియదా మీది? వీడు గుడితో పాటు గుడిలో ఉన్న కూడా తినేస్తాడు అని అంటారు. అవునా కదా? లోకంలో ఉన్న మాటే కదా, అంటే జరుగుతున్నాయి కాబట్టి ఆ మాటలు ఉన్నాయి. మరి సేవకుల్లో ఉండాలి కదా, విశ్వాసంలో ఉండాలి. చెప్పండి. అంటే దేవుడు వాక్యాన్ని అమ్మేసుకుంటున్నాడు, ఒక ప్రకారం సంపాదించుకుంటున్నాడు. దేవుడు కూడా అమ్మేస్తాడు. చూసారా? తన సంపాదన కొరకు చాలా మంది సేవకులు డబ్బు సంపాదన మర్చి ఎన్ని మాటలు చెప్తారు, వాళ్ళు అపారం తీసుకుంటారు, మంచి లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. కానీ యథార్థంగా దేవుని కొరకు శ్రమపడి సేవ చేసిన పేద సేవకులు చాలా మంది ఉన్నారు. విలేజ్ ఏరియాలో, కొండ ప్రాంతాలు, పార్కులు వేసుకుని, స్థలాలు లేక మీరు మీ ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎక్కడన్నా అలాంటి కనబడితే మీరు ఎంతో కొంత దేవుడు మేము ప్రేరేపిస్తే వాళ్ళని పంపించండి. దయచేసి వాళ్ళ మందిరాలు కట్టుకుంటారు, స్థలాలు సంపాదించుకుంటారు. దేవుడు అంత ప్రయాసంతో వారు దేవుడికి సమర్పించిన సేవ చేస్తున్నటువంటి దీన సేవలు చాలా మంది ఉన్నారు. ఈరోజు మన సిటీలో చూసి కారుంటేనే సేవకుడేమో అనుకుంటారు. వాడికి తీసుకెళ్ళి 10,000 తీసుకుంటారు. కారుంటేనే కోట్లుంటేనే సేవకుడు అని అనుకుంటారు. దేవుడు యథార్థంగా సేవ చేసే చాలా మంది ఉన్నారు. వారిని గుర్తించి వారికి కూడా మీకు చేపట్టి సహాయం చేయండి. ఆమేన్. హల్లెలూయా. వారి సత్యమును అమ్ముకునే స్థితి వరకు రాకూడదు, ఉండకూడదు. చదువుతాము ఒకసారి. సత్యమును అమ్మివేయక దాన్ని కొనియుంచుకొను. చూసారా? ఏం చేయాలి? మనము కొనుక్కోవడానికి దేవుడు నేనేమన్నా ఆస్తులు రాసేమంటున్నాడు? చెప్పండి. ఆస్తులు రాసిచ్చేయమంటున్నాడా? నీకున్నదంత ఊర్చి ఇచ్చేసేయమన్నాడా? అపోస్తుల దినాలలో వారు ప్రకటిస్తున్నటువంటి సువార్త విని వారు కలిగి ఉన్న ఆస్తులను అమ్మేసి దేవుని సేవకు ఇచ్చేసారు. దేవుని సేవకు ఇచ్చేసి ఆ డబ్బులు పేద ప్రజలకు, పేద సేవకులకు పంచిపెట్టేవారు. కలిగి కొలది వారి శక్తి కొలది దేవుడుగా వారి సేవకులు ఇస్తే అది వారు అనుభవించుకుంటారు. కానీ అనేక మంది పేదలకు పంచిపెట్టేవారు. ఎవరికైతే తిండి లేదో ఆ సంఘంలో ఉన్నవారు, ఎవరికైతే పొదుగు ఉన్నదో, ఏదైతే పొదుగు ఉందో వారికి పంచిపెట్టేవారు. అలా ఎందుకు పంచిపెట్టేవారంటే సంఘంలో అనబడేవారు నేను ధనికుని అనేవాడుగా కాకుండా అందరూ కూడా ఎలా ఉండాలని? సమానంగా ఉండాలి. కలిగి ఉన్నవాడు లేని వాడికి కాస్తంత సహాయం చేయాలి. అది నీ లెవెల్కి తీసుకొచ్చిన దానిగా వాడుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అంతే తప్ప అదే నేను ఎప్పుడు మంచిగా ఉంటాను, బాగా సంపాదిస్తాను, ఎప్పుడు ఎలా ఉంటాడంటే అనే దానికంటే నాలుగు మేలుకోవడానికి మనం కలిగి ఉన్న దాంట్లో ఎవరికైనా సహాయం చేయగలిగితే దేవుడు సంతోషించగా చెప్పండి. అందుకని సత్యమును అమ్మివేయక సంపాదించుకోవాలి. ఉంచుకోవడం అంటే నీవు దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయమును కుమ్మరించి నీ హృదయాన్ని ప్రభు చేతికి అప్పచెప్పి జ్ఞానమును సంపాదించుకోవాలి. చూసారా? కొని ఉంచుకోవాలి, సంపాదించుకోవాలి.
సంపాదన లేనటువంటి వారు దేవుడిలాగా నిజంగా దరిద్రులే. నేను చెప్పాలంటే ఎంత డబ్బున్నాను, జ్ఞానము సంపాదించుకోకపోతే, బుద్ధిని సంపాదించుకోకపోతే, వివేకం సంపాదించుకోకపోతే, ఎంత డబ్బున్నా, ఎంత ఖరీదైన వస్తువులున్నా కావాలన్నా వారు మనకంటే దరిద్రులని చెప్పవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఆ దారిద్రత సంఘాల్లో ఉండకూడదండి, సంఘాల్లో ఉండకూడదు. మనకు ఎక్కువ కలిగి ఉంటే లేని వారికి మనం పంచడం అనేది, సహాయం చేయడం అనేది చాలా మంచిది. అలా సహాయం చేయడం వల్ల దీన్ని ఇంకా నేను అభివృద్ధిపరుస్తాయి. మీరు చేసి చూడండి, ఇంకా అభివృద్ధిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఇంకొక వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 3వ వచనం చదవండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. వివేచన వలన అది స్థిరపరచబడును. చూసారా ఎలా కట్టబడుతుంది, ఎలా స్థిరపరచబడుతుంది అనేది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. స్థిరపరిచేది జ్ఞానం వలనే, కట్టబడేది జ్ఞానం వలనే. అన్నిటికీ మూలము జ్ఞానమే ఆధారం. చూసారా, అన్నిటికీ మూలం అంటే ఒక మాటలో చెప్పాలంటే మన ఆయుష్కాలం అంతే, మన బ్రతుకు దినములన్నీ దేవుడి పనులు తెరవడితే నీవు బ్రతుకు దినములన్నీ వెంట కృపాక్షేమము వెంట రావడం అంటే దేవుడు నిన్ను వెంబడించుట. దేవుడు వెంబడించుటంటే జ్ఞానము వెంబడించుట. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సత్యమును కొనుక్కోమన్నాడు. సత్యమును కొనుక్కోమన్నాడు అంటే దేవుడు సంపాదించుకున్నాడు. దేవుడు సంపాదించుకుంటే దేవుడు వెళ్ళారా మనము ఆత్మీయశక్తుల్లో కట్టబడతాం. దైవత్వములో, పరిశుద్ధతలో, యథార్థతలో, నీతిలో మనం కట్టబడతాం. కట్టబడాలంటే దేవుని మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుంది. ఇల్లు కట్టబడుతుంది. వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. స్థిరపరచబడుతుంది. దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకునే విధానం తెచ్చుకుంటున్నాడు ఇక్కడ. ఇది జ్ఞానంతో సంపాదించుకోవాలి తప్ప మనం ఏదో ఉన్నత స్థాయి నుండి నాకు కావాల్సిన బలం ఉంది, నాకు కావాల్సిన ఆర్థికం ఉంది, మరి గొప్ప విలువైన జాబ్ ఉంది నాకు అని వాటిని మనం గొప్ప చెప్పుకోవడం కాదు. దేవుడిని సంపాదించుకుని చూడాలి, దేవుడిని సంపాదించుకుని మాట్లాడాలి. దేవుడిని సంపాదించుకుంటే నువ్వు జ్ఞానం సంపాదించుకో, దేవుడిని సంపాదించుకుంటే సత్యత సంపాదించుకున్నావు. నీ ఆత్మీయ జీవితం అనే ఇల్లు కట్టబడుతుంది. అప్పుడు కట్టబడుతుంది. ఆమేన్. ఆ కట్టబడినటువంటి ఇల్లు పోషింపబడుతుంది. ఎప్పుడు తొలకరి వర్షము ఎలా వస్తుందట? దేవుడు ఉదయము అనేది ఎలాగైతే వస్తుందో దేవుడు బిడ్డలారా మన జీవితంలోనికి వర్షము కూడా అలాగే వస్తుందట. ఎందుకు? ఉదయము అనేది నీ ఆయుష్ని పెంచుతుంది, వర్షం అనేది నీ జీవాన్ని పెంచుతుంది. ఆమేన్. హల్లెలూయా. వర్షము దేవుడు బిడ్డ చూడండి ఏమన్నాడు? ఉదయము అనగానే ఆయుష్ను అంటే ఒక్క దినము నీ సన్నిధిలో గడిపితే ఏమన్నాడు? 1000 దినములంటే శ్రేష్టం. శ్రేష్టం. చూసారా, ఒక్క దినము గడిపితే అంత శ్రేష్టమైతే దేవుడు ఆహ్వానించిన ప్రతి పురుకకు నువ్వు వచ్చిన దినము ఇంకెన్ని దినాలైతే ఎన్ని దినాలు లెక్కించబడుతుంది. కనుక అది నీకు ఆయుష్ను తెచ్చిపెడుతుంటే వర్షము అనగా నీ జీవం అనగా నీ బ్రతుకు అది ఒక ఆశీర్వాదంగా కనబరచబడదు. అందుకని తొలకరి వర్షము కడవచ్చు. మనిషి జీవితాన్ని కావాలి అనగా నీ క్రైస్తత్వం అనే ఆత్మ జీవితం అనే ప్రారంభించబడిన ఆ దినము వేయబడిన విత్తనం తొలకరి వర్షంతో కుమ్మరించబడి అంటే కట్టబడింది. తొలకరి వర్షముతో నీ జీవితంలో విత్తనము విత్తబడింది. నీ ఆత్మీయ జీవితము అప్పుడు ప్రారంభించబడింది. చిగురించడం ప్రారంభించబడినటువంటి నీ ఆత్మీయ జీవితానికి కడవరి వర్షం అవుతా? చెప్పండి. కడవరి వర్షం కావాలా? అవుతారు. అకాల వర్షాలు కావాలి.
వచ్చే వర్షాలు. అకాల వర్షాలంటే సమయం సందర్భం లేకుండా అర్థం లేకుండా పడే వర్షాలు. అది శాపానికి గుర్తు, అది శాపానికి గుర్తు. కాబట్టి అకాల వర్షాలు కాదు మనకు కావాల్సింది. ఏ వర్షం కావాలి? తొలకరి వర్షము, కడవరి వర్షం. కడవరి వర్షము నిన్ను దేవుడు ఒక సంతోషంలో నిలబడి, నీకు విత్తన నువ్వు సంపాదించుకున్న జ్ఞానానికి, నువ్వు సంపాదించుకున్నటువంటి మరి నీ యొక్క జీవితానికి, నీ బ్రతుకు నిలబెట్టగలిగేది కడవరి వర్షం. ఈ కడవరి వర్షం కూడా ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి కావాలి. కడవరి వర్షం అక్కర్లేదనుకుంటే కుదరదు. పంట కొయ్యలేదు, పంట కొయ్యలేదు. ఆ పంటను నువ్వు జమ చేసుకోలేదు, ఆ పంటను నీవు అనుభవించదు. అది కొయ్యబడాలంటే, జమ చేసుకోవాలంటే, లేకపోతే కూర్చుకోవాలంటే, అది అనుభవించాలంటే ఏం కావాలి? కడవరి వర్షం కూడా. తొలకరి వర్షం ఇచ్చేది దేవుడే, కడవరి వర్షం కూడా ఇచ్చేది దేవుడే. ఆయుష్నిచ్చేది దేవుడే, నీ జీవమును పెంచేది, నీకు ఆరోగ్యం ఇచ్చేది, నిన్ను పోషించేది, నీ బ్రతుకును నింపేది కూడా ఆ గొప్ప దేవుడు మనం కలుగుతున్నాం. ఈ మాటలు ఇశ్రాయేలీయులకు చెప్పమని ప్రవక్త అయినటువంటి దేవుడు లాగా, ప్రవక్త అయినటువంటి హోషేయకు దేవుడు చెప్పమన్నటువంటి ఈ యొక్క మాట ఈరోజు మనతో మాట్లాడడానికి కారణం, అలనాడు ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి దేవుని విడిచిపెట్టి తిరిగినటువంటి భ్రష్ట స్వభావం ఉన్నటువంటి పరిస్థితులు వారిని ఎంతగానో తొలగిసి, దరిద్రం చేసి, నాశనం చేసి, కన్నీటికి దుఃఖానికి కారణంగా చేసి, ఆ రోజు ప్రవక్తగా ప్రకటించబడిన మాటలు ఈ రోజు కూడా మనం ఈరోజు ధ్యానం చేస్తున్నామంటే, అలనాడు చేసినటువంటి ఇశ్రాయేలు చేసినటువంటి మరి పాపాలే, మరి అవిధేయతలే, అజ్ఞాన కార్యాలే భ్రష్టత్వంలో నడిపించబడ్డాయి. ఈ రోజు కూడా మనమందరము కూడా భ్రష్టులుగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. కనుక ఆ భ్రష్టత్వంలో నడిపించబడాలంటే మనం ఎక్కడికి రావాలి? ఈ దేవుని యొద్దకు రావాలి. యెహోవా యొద్దకు రండి, ఆయన మీకు జ్ఞానమును దయచేస్తారు. ఆయన యొద్దకు రండి, ఆయన జ్ఞానం యొద్దకు రండి, ఆయనను అనుసరించండి. ఆయన యొద్దకు వస్తే, ఆయనను అనుసరిస్తే మనకి ఏమి ఇస్తాడు? జ్ఞానం అనగా తొలకరి వర్షము, కడవరి వర్షం. తొలకరి వర్షము అనగా ఆయుష్ ఇస్తుంది. అంటే ఈ దినాలు, ఎన్ని దినాలు బ్రతకాలో, ఎంత దేవుడు ఆయుష్ ఇచ్చాడో, నీకు ఇచ్చిన ఆయుష్ అంతా కూడా సంపూర్తి దేవుడు చేసే వరకు ఇటువంటి ప్రమాదము, ఇటువంటి మరణకరమైన రోగము నీకు రాదు. నీ ఆయుష్ సంపూర్తి చేస్తాడు. కడవరి వర్షం అనగా దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవము ఏదైతే ఉందో, ఆ జీవమును బట్టి నీవు ఆరోగ్యకరంగా ఉంటావు, సమృద్ధికరంగా ఉంటావు, నువ్వు ఎదిగిన స్థితిలో ఉంటావు, బలపడిన స్థితిలో ఉంటావు, అనేకులకు సాక్షికరంగా ఉంటావు, సమాజానికి పడవు. ఆ విధంగా దేవుని యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం కూడా, నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రమో తోసివేయను అన్నాను. వచ్చిన వారిని జ్ఞానం నేర్పిస్తాడు, వివేకం ఇస్తాడు, బుద్ధినిస్తాడు. ఆయనలో ఉన్నాయో, కాబట్టి ఆయనలో ఉన్నవేమో అవి మనకి ఇస్తున్నాడు. మనల్ని ఎంత ఆయుష్ దేవుడు ఇచ్చాడు, అంత ఆయుష్ను మనం అనుభవించడానికి, ఎంత ఆరోగ్యం ఇచ్చాడో అంత ఆరోగ్యంతో మనం జీవించడానికి దేవుడు తొలకరి వర్షము, కడవరి వర్షము మన జీవితంలోనికి ఇస్తున్నాడు. ఆయన రావాలి, ఆయనను అనుసరించాలి, ఆయనను వెంబడించాలి, ఆయనను అనుభవించాలి. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంత గొప్పది, ఎంత ప్రేమ కలిగినది, ఎంత దీర్ఘశాంతం. నువ్వు ఎలా ప్రవర్తించినా, నువ్వు ఎలా మాట్లాడినా, నువ్వు ఎలాగో సంచరించినా,
ఏ త్రోవల్లో వెళ్ళినా, ఎలాగ మార్గం తప్పు తిరిగినా దేవుడు తన ప్రేమను నీ మీద చంపుకోలేకపోతున్నాడు. నీవు తెచ్చుకున్న ప్రస్తుతం ఒక జీవితాన్ని విడిపించాలని దేవుడికి ఆరాటం. ఆ ఆరాటాన్ని నువ్వు నిజంగా గుర్తెరగలిగితే ఆ ఎద్దుకు రావడానికి ఏమాత్రం కూడా సంకోచించు. ఆ ఎద్దుకు రావడానికి ఏమాత్రం కూడా వెనుకాడు. ఆ ఎద్దుకు రావడానికి ఏమాత్రం కూడా సాకులు చెప్పు. ఈ రోజున ఆ ఎద్దుకు రావడానికి సాకులు చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ప్రాక్టీస్ అవసరం లేదు సాకులు చెప్పడానికి. అప్పటికప్పుడే పుట్టుకు వస్తాయి. తప్పించుకోవడానికి ఎన్ని రకాలుగా మనం అబద్ధములు చెప్పిన ఒక క్రైస్తవుడుగా మనము సత్యమును అమ్మివేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. దేవుని మాటలను అమ్మేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. ఎంత భయంకరమైన జీవితం! అటువంటి భయంకరమైన జీవితాన్ని దేవుడు మార్చాలని ఈరోజు మనతో మాట్లాడాడు. నిజంగా అదే స్థితిలో నువ్వు ఉంటే ప్రభువా, అజ్ఞానముతో, అవివేకముతో, బుద్ధిహీనతతో ప్రభువా నేను మాట్లాడాను, ప్రవర్తించానయ్యా. ఇదిగో ఈరోజు నీవు నన్ను దర్శించి మాట్లాడుతా. యేసయ్యా, నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించి నీ సత్యము నా హృదయంలో నిలిచి ఉండేటట్టుగా నేను ప్రవర్తించడానికి నీ సన్నిధికి వచ్చి నీ మాటలు వింటానయ్యా. నీ ఆత్మను అనుభవిస్తానయ్యా. యేసయ్యా, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దయ్యా. ప్రభువా, నా ఆయుష్ ఎంత ఇచ్చావో అది ఆగిపోవద్దు. అర్థాంతరంలో ముగిసిపోవద్దు ప్రభువా. ఎంతో మంది మన కళ్ళ ముందే అర్థాంతరంగా ఆయుష్ను ముగించేసుకున్న వాళ్ళ నీళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ఇచ్చిన ఆయుష్ ఎంతో గొప్పది. దానికి నేను ఒక మాట ఇచ్చి సహాయం చేశాను. నా కృపాక్షేమము నిత్యము నీ వెంట ఉంటాయని. ఈ సత్యమును కూడా గుర్తెరగక నీ ఆయుష్, నీకు ఇచ్చిన ఆయుష్ కోల్పోయి ప్రమాదంలో నడుస్తున్నావు, కోల్పోయే ప్రమాదంలో మాట్లాడుతున్నావు. కనుక అటువంటి ప్రమాదం నీ ఎద్దుకు రాకూడదు, ఎవరి ఎద్దుకు రాకూడదు. ఇదిగో నేను కలిగిన ప్రేమ నీ మీద ఎంతో ఇష్టంతో కలిగి ఉన్నాను. కనుక ఈరోజు దేవుడు పలికిన ఈ మాటలను అంగీకరించి ఒప్పుకొని అజ్ఞానంతో తీసుకున్న తీర్మానాలు, అవివేకంతో తీసుకున్న తీర్మానాలు, అబద్ధంతో కూడా జీవించిన జీవితాలు ఈరోజు స్వస్తి పలుకుతా, విడిచిపెట్టేస్తా. దేవుని సత్యానికి, దేవుని మాటలు మనం లోపడతా. ఆయన ఇచ్చిన ఆయుష్లో మనం జీవిద్దాం. ఆయన ఇచ్చిన ఆరోగ్యంతో మనం బ్రతుకుతాం, ఎదుగుతాం, దేవుని సన్నిధిలో చేర్చబడతాం. కనుక ఈ మాటలు విన్న నా కుమారుడు, నా కుమార్తె, ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుని ప్రభు చేతులకు చెప్పుకో. దేవుడు నేను సత్యమును నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. నీ మీద ప్రేమ కురిపించాలని ఆశపడుతున్నాడు. నీ రాజ్యములను చేర్చుకుని ఆయన ఎదుట నిన్ను నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశను తెచ్చగలుగుతావా? ఆయన ప్రేమకు సరెండర్ అయిపోతావా? ఆయన కౌగిట్లో నీకు స్థానం ఉంది, ఆయన హృదయంలో నీకు స్థానం ఉంది. రా, ఆయన కౌగిట్లోకి రా, ఆయన హృదయంలోకి రా, ఆయన బలిష్టమైన చేతుల్లోనికి రా. సంకోచించవద్దు, వెనుకబడిపోవద్దు, సాగులు చెప్పి తప్పించుకోవద్దు. దిగులు చెడ్డగా ఉన్నాయి, ప్రమాదమైన అంచులో మనం ఉన్నాం. ఎక్కడో ప్రమాదం జరుగుతుందని మనం భయపడుతున్నాం. కానీ మనకు తెలియకుండానే మనతో కూడా ప్రమాదం నడుస్తుంది. మన ముందు మన వెనుక కూడా ప్రమాదం నడుస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే సత్యంలో పడతావో, సత్యం అనే దేవుడు ప్రమాదం
ఆయన నీ ముందు నిలబడుతున్నాడు. ప్రమాదము తరిమి వేయడానికి నీ వెనుక ఆయన నిలబడుతున్నాడు. నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఆయన నీకు ఆరోగ్యము, క్షేమము, అభివృద్ధిని, సర్వసంపద ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమలోని కదా, ఆయన కౌగిట్లోని కదా, ఆయన బలిష్టమైన చేతుల్లోని కదా, ఆయన జ్ఞానంలోని కదా. సంకోచించుతున్నా వాయిదా వేయొద్దు. దేవుడు పిలుస్తున్నాడు నిన్ను. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల నా తండ్రి, మా రక్షకుడా, మా యేసయ్య, ఎంతో గొప్ప దేవుడవు నాయన. నీవు పలికిన మాటలు ఏ ఒక్కరూ పలకలేరయ్యా తండ్రి. ఈరోజు నా హృదయం దర్శించి మాట్లాడా, నా హృదయాన్ని బాగు చేశావు, నా హృదయం నీ తట్టు తిప్పుకున్నావు, నా హృదయంలో నిస్సత్యమును నింపుతున్నావు. దాన్ని నేను కాపాడుకోవడానికి ప్రభువా, తొలకరి వర్షము, కడవరి వర్షమును కూడా నా బ్రతుకు కొరకు నేను అనుమతించినందుకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధి విడవనైనా, నీకు ఎడబాటుగా ఉండనైనా, ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత ఇబ్బంది అయినా ప్రభువా, నీ సన్నిధికి దూరం కాని ప్రభువా, నీ మందిరానికి దూరం కాని ప్రభువా, నీ మాటకు దూరం కాని ప్రభువా. ప్రేమగల తండ్రి, ఈ విధంగా మీ బిడ్డలందరూ ప్రార్థిస్తున్నారు. మా అందరూ ప్రార్థన ఆలకించి నాయన అంగీకరించి ఫలితం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి.